IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్కారం అండి, నేను డాక్టర్ నవవికాస్ జుకంటి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఎట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. వర్షాకాలంలో కంటామినేటెడ్ వాటర్ మరియు కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే రోగాలు మనకు ముఖ్యంగా టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ లాంటిది, అమీబిక్ డిసెంట్రీ ఇలాంటి వ్యాధులు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం వల్ల వచ్చేది. వెక్టర్ బర్న్ డిసీజ్ వచ్చి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వెక్టర్ బర్న్ డిసీజ్ లైక్ దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ వర్షాకాలంలో వచ్చే వెక్టర్ బర్న్ డిసీజ్. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, అమీబిక్ డిసెంట్రీ, హెపటైటిస్ ఏ, కలరా. సో మెయిన్గా మనం ఈరోజు టైఫాయిడ్ గురించి మాట్లాడుకుంటే, టైఫాయిడ్ ఒక సాల్మోనెల్లా టైఫాయి అనే ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల మనకు సోకుతూ ఉంటుంది. సో ఇది కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ కానీ తీసుకోవడం వల్ల వస్తుంది. సో దీంట్లో చూసుకుంటే లక్షణాలు మనకు హై గ్రేడ్ ఫీవర్, జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది, 101, 102, ఒకసారి 103 డిగ్రీల టెంపరేచర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్టెప్ లాడర్ ప్యాటర్న్ అంటాం, ఒకసారి తగ్గుతూ ఉంటుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని స్టెప్ లాడర్ ప్యాటర్న్ ఫీవర్ అంటాము. దాంతోపాటు అసోసియేటరీగా పేషెంట్కి విపరీతమైన కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, సో ఈ లక్షణాలు ఉంటాయి. సో ఈ ఫీవర్ కూడా వచ్చేసి చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఎవరైతే పేషెంట్స్కి డయేరియా ఉండి డీహైడ్రేషన్ లోనవుతున్నారో, ఫీవర్ కూడా కంట్రోల్ లేదు, అలాంటి పేషెంట్స్ మనం అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇలా అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఐవీ యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ మనం ఏదైనా ఎండమిక్ ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మన ఏరియాలోనే ఈ టైఫాయిడ్ లాంటివి ఎక్కువగా వినిపిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా వాటర్ మనం ఎంత ఆరో ఫిల్టర్ లాంటివి వాడుకున్నా కానీ బెటర్ మనం ఇంట్లో మనం కన్జ్యూమ్ చేసే వాటర్ని ఒకసారి హీట్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత కూల్ చేసుకొని తీసుకుంటే మంచిది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాలెడ్స్ తప్పకుండా మనం బయటకే తీసుకొచ్చినప్పుడు దాన్ని మంచిగా వాష్ చేసుకోవడము, లేదంటే ఫ్రూట్స్ ఏదైనా కానీ కొంచెం సాల్ట్ ఆర్ వెనిగర్ వేసిన వాటర్లో 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టి దాని తర్వాత తీసి దాన్ని కన్జ్యూమ్ చేయడము. ట్రై అండ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. అండ్ ఒకవేళ సాలెడ్స్ లాంటివి తీసుకోవడం, ఎక్కువ కొందరికి ఫిట్నెస్ మీద ఎక్కువ అవగాహన ఉండే వాళ్ళు సాలెడ్స్ లాంటివి తీసుకుంటుంటారు. సో బయట ప్రిపేర్ చేసిన సాలెడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకపోవడం మంచిది. సో దీంతోపాటు ఎప్పుడైతే మనకు వ్యాధి లాంటి ఈ రోగం లాంటి లక్షణాలు ఉంటాయో, సో ఇమీడియట్లీ నియర్ బై హాస్పిటల్ ఫెసిలిటీని కన్సల్ట్ చేసి, సో డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకున్న లక్షణాలు దాంతో అసోసియేట్ అవుతున్నట్టు డెఫినెట్లీ వాళ్ళు టైఫాయిడ్ సంబంధించిన పరీక్షలు చేస్తారు. సో ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందంటే ఒక్కోసారి అడ్మిషన్ కూడా అవసరపడే అవకాశం ఉంటుంది. సో రెండోది వచ్చేసి ఈ మధ్యకాలంలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. సో హెపటైటిస్ ఏ అనేది ఒక వైరస్ మన లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల అది కూడా ఫీకోరల్ రూట్ ఆఫ్ కంటామినేషన్ అంటారు. సో ఎవరైతే హెపటైటిస్ ఏ సోకిన పేషెంట్ తాలూకు ఫీసెస్ నుంచి క్రాస్ కంటామినేషన్ వల్ల వచ్చే ఈ హెపటైటిస్ ఏ, దానిలో కూడా ఫీవరు, వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి ఉంటాయి. దాంతోపాటు జాండీస్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కళ్ళు పచ్చబడుతూ ఉంటాయో, సో జ్వరంతో పాటు సో వైరల్ హెపటైటిస్ వచ్చే అవకాశం, దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ కూడా ఇమీడియట్లీ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏదైనా కానీ ఇవన్నీ మాన్సూన్ సీజన్స్లో వచ్చే కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ కూడా ప్రివెంటబుల్. సో మనం కొంచెం ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఆ జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ డయాగ్నోసిస్ కన్నా కూడా ఎప్పుడైతే మనకి జ్వరం తాలూకు లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ల అడ్వైస్ పైన మాత్రమే మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ, అన్నెసరీ యూజ్ ఆఫ్ వేరే ఏదైనా మెడిసిన్ తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. సో జ్వరము, ఇందాక చెప్పినట్టు టైఫాయిడ్ కానీ ఇంకా ఈ లక్షణాలు ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ కూడా మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి, కానీ అవి అస్సలు కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే మెడిసిన్స్కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వాటికి కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ కాంటాక్ట్ యువర్ డాక్టర్. డాక్టర్ గారు పరీక్షలు చేసిన తర్వాత, నిర్ధారించిన తర్వాత, ఒకవేళ మీకు అవసరం పడితే అది వైరల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత, ఇఫ్ హీ ఫీల్స్ దట్ ఈస్ డెఫినెట్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకున్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పెడతా ఉంటారు. సో ఇచ్చిన డోసెస్ని ఇచ్చిన డేస్కి ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. సో మనకు టైఫాయిడ్ లాంటి నిర్ధారణ తర్వాత ఇచ్చిన మెడికేషన్ని సిమ్టమ్స్ అంటే లక్షణాలు తగ్గినాయని చెప్పేసి 2 రోజులకో 3 రోజులకో మానేయకుండా ఆ మెడిసిన్ ఇచ్చిన డ్యూరేషన్ మనం 7 days ఇస్తే 7 daysకి, 10 daysకి ఇస్తే 10 daysకి డెఫినెట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా యూజ్ చేయని పక్షంలో యాంటీబయాటిక్ ఆర్గనిజంకి రెసిస్టెన్స్ రావడము, సో తద్వారా వేరే ఇంకో పేషెంట్స్కి ఈ వ్యాధి సోకినప్పుడు అది వాళ్ళపైన పని చేయకపోవడము, లేదంటే అదే ఇన్ఫెక్షన్ మనకు సోకినప్పుడు మన దగ్గర కూడా పని చేయకపోవడము, సో ఇలాంటివి వచ్చే ప్రమాదాలు ఉంటుంది.
సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ని మనం అస్సలు కూడా యూజ్ చేయకూడదు.